నర్సరావుపేట మండలం లింగంగుంట్లలో 15 లక్షలతో సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో గుంటలు లేకుండా రోడ్లు నిర్మాణం చేస్తున్నాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ఆశీస్సులతో గ్రామాల్ని అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే చదలవాడ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళ్లలో ముందుకు తీసుకుపోతోందని ఎమ్మెల్యే చదలవాడ చెప్పారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం నర్సరావుపేట మండలం లింగగుంట గ్రామంలో ఉన్నాం. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి మనం అందరం కూడా ఇవాళ పంచాయతీరాజ్ నిధులతోటి మరి లింగగుంటలో శ్మశానం దగ్గర నుంచి ఊళ్ళోకి రోడ్డు వేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి పల్లెని అభివృద్ధి చేసుకోవాలి, ప్రతి రోడ్డుని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా పార్టీకి అండగా ఉండి ఉమ్మడి కూటమిని గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా సదా రుణపడి ఉంటాము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతోటి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము. ప్రతి రోడ్డును కూడా మరి కొత్త రోడ్లు వేసుకోవాలి. ఎందుకంటే రాబోయే కాలంలో పిఎం సడక్ యోజన ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా గ్రామాల అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా పట్టణాలు ఒకదాంతో ఒకటి అభివృద్ధి చేసుకుంటూ అదేవిధంగా ఈ రోడ్డు ఇక్కడ శ్మశానానికి దగ్గరగా వేస్తున్నాం కాబట్టి శ్మశానానికి ఇంతకుముందే 15 లక్షలతోటి శ్మశానంలో మనం కార్యక్రమాన్ని షెడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 15 లక్షలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లింగంగుంట్ల గ్రామంలో గౌరవ శాసనసభ సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి చేత మరి పంచాయతీరాజ్ శాఖకి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం, గ్రామ వికాసం కోసం కలగన్నారో దాన్ని సాకారం చేసే క్రమంలో ఈరోజు ఆయన పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ మంత్రివర్యులుగా మరి మొట్టమొదటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల కింద 998 కోట్లు విడుదల చేయడం జరిగింది. వాటిని మరి పంచాయతీ సర్పంచుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది. అందులో భాగంగా అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు లింగంగుంట్ల గ్రామంలో మరి సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడానికి గౌరవ మరి శాసనసభ సభ్యులు అరవింద్ బాబు గారు వచ్చారు. ముఖ్యంగా ఒకటేనండి, ఎప్పుడైతే గ్రామాలు వికాసం చెందుతాయో ఆ రోజే సమగ్ర అభివృద్ధి అనేది సాధ్యపడిద్ది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు లింగంగుంట్ల గ్రామంలో గౌరవ శాసనసభ సభ్యులు